అందరికి నమస్తే. నేను మీ యాంకర్ సింగర్ మంచులు. అయితే వెల్కమ్ టు ఆర్ఎల్ఆర్ మీడియా. వేదిక మాది పాట మీది ప్రోగ్రామ్ కి స్వాగతం. ఈ రోజు మన మన ప్రేక్షకులందరి కోసము ఎల్లమ్మ సో ఈ రోజు మన ప్రేక్షకులందరి కోసము సింగర్ కాకుండా స్టోరీస్ చెప్పడము, అదే విధంగా పాటలు కొంచెం ఉంటే వాటిని పాటలు కైగట్టడము. సో నిజంగా కథలు చెప్తే చాలా అంటే చాలా మైమర్చిపోతారు. అంత బాగా చెప్తుంది అమ్మ కథలు వింటే. నేను చెప్పడం కాదు, తన మాటల ద్వారా తననే తెలుసుకుందాము. నమస్తే అమ్మ. నమస్తే మేడం. సో అమ్మ, మరి పాట ఫస్ట్ అంటే మీరు పాటలు పాడడానికి మీ వాయిస్ మంచిగా లేదని మీరే అనుకుంటున్నారు కదా. సో నిజంగా మన ప్రేక్షకుల కొరకు ఒకసారి మీ గొంతు వినిపించాల్సిందే. తర్వాతకి మనం కథలు చెప్పుకుందాం. ఓకే మేడం. ఓకే. పచ్చని పథకమ్మ పడి వనెల సాయ బంగారి హాలిమాలో సవదండ ముత్యాల గుండ్ల పేరు ఎడబడి పాయనమ్మ సవదండ ఎవరిల్లు జయరేనమ్మ తిరుపతిలో ఉండేటి తిరుపతి వెంకన్న నీకైనా దొరికినాదా సవదండ నీ ఇల్లు చేరినాదా నాకైనా దొరకలేదే సెల్లెమ్మ నా ఇల్లు చేరలేదే పచ్చని పథకమ్ము పడి వనెల సాయ బంగారి హాలుమాలో సవదండ ముత్యాల గుండ్ల పేరు ఎడబడి పాయనమ్మా సవదండ ఎవరిల్లు చేరేనమ్మా భద్రాజులు ఉండేటి భద్రాజి రామయ్య నీకైనా దొరికినాదా సవదండ నీ ఇల్లు చేరినాదా నాకైనా దొరకలేదే సెల్లెమ్మ నా ఇల్లు చేరలేదే పచ్చని పథకమ్ము పడి వెనెల సాయ బంగారి హాలుమాలో సవదండ ముత్యాల గుండ్ల పేరు ఎడబడి పైనమ్మా సవదండ ఎవరిల్లు చేరేనమ్మా యదగిరిలో ఉండేటి యదగిరి నరసయ్య నీకైనా దొరికినాదా సవదండ నీ ఇల్లు చేరినాదా నాకైనా దొరకలేదే సెల్లెమ్మ నా ఇల్లు చేరలేదే. సో నిజంగా అమ్మ పాట చాలా బాగా పాడుతున్నారు, కాకపోతే కొంచెం భయం ఉంది. అది కొంచెం అయిపోతే మంచిగా ఫ్రీ అయిపోతారు. సో నెక్స్ట్ కథ చెప్తాన్నారు కదమ్మా. కథ మరి ఏ దేవునికి సంబంధించి చెప్తున్నారు? రాజుల కథలా? దేవునికి రాజుల కథలు. సో మరి రాజుల కథలు ఇప్పుడు ఏ రాజు కథ చెప్పబోతున్నారు? మండలప్ప మహారాజు. మండలపు మహారాజు కథ అంటే అమ్మగారు చెప్తారంట. అంటే వాస్తవం చెప్పాలంటే అదొక కథ కాదు, మా అమ్మమ్మ పాట పాడుతుంది. మా అమ్మమ్మ అంటే మా అమ్మమ్మ వాళ్ళ తోటికోళ్ళే పాట పాడుద్ది. అంటే బంగారు జల్లోని పాట అని ఒక 2-3 గంటలు పాడుద్ది. 2-3 గంటలు వస్తుంది. అంత దేవుళ్ళ తెలుసుకోవటం అది ఇది అని 2-3 గంటలు పాడుద్ది. అయితే దాన్ని నేను ఇట్లా పాట ఈ 2-3 గంటలు ఎవరైనారు కదా ఒక స్టోరీ లాగా చేస్తే సినిమా బాగుంటది, అది సినిమా బాగుంటది అని నేను అనుకుని దాని ఒక స్టోరీ లాగా అల్లి అది మీకు ఇద్దాని అనుకుంటున్నాను. అయితే మండలప్ప మహారాజుకి సంతానం ఉండదు. సంతానం ఉండకుండా 3 భార్యలు చేసుకుంటాడు. 3 భార్యలు చేసుకున్న సంతానం కలగదు. సంతానం లేకపోతే ఆ రాజుగారు నాకు 3 భార్యలు చేసుకుంటే నీ మండలప్ప మహారాజుకి నేను అక్కడ రాజునైతే నాకు సంతానం లేదా అని ఆ రాజుగారు ఏడ్చుకుంటా ఇలా పెళ్లి కాని వాళ్ళకి పెళ్లిళ్ళు చేయటం, అన్నదానాలు చేయటం, పెళ్లి కాని బెమ్మండ్లకి ఉరుగాని బెమ్మండ్లకు ఉరుగులు చేయటం, ఉంపును అనంతరాలేపించి మెట్టెన బావులు చేయటం, ఇవన్నీ అన్నదానాలు చేస్తుండు. దాన ధర్మాలు చేస్తున్నారు. సేవలు అయితే చేస్తున్నారు. సేవలు ఎంత అన్నదానాలు ఎంత సేవలు చేసినా కూడా ఆ రాజుగారికి సంతానం కలగాలి. ఏడుస్తుండు. ఎడం గంటి శోకంలో ఏరులైపోతున్నాయి, కుడి గంటి శోకంలో కుంభవర్షాలు అయిపోతున్నాయి. అయినా ఆ రాజుగారికి సంతానం లేదు. ఏంది నాకు నీ మండలప్ప పట్టానికి నీ లేకపోతే ఈ రాజు పట్టణానికి ఎవరు వారసు లేడని ఏడుస్తుంటాడు. ఏడుస్తుంటే ఒక రోజు ఏడుచుకుంటే ఆ రాజుగారు మధ్యాహ్నం పడుకుంటే ఓరిగంటి శివుడు అంటే శివుడు ఓరిగంటి పట్టణాన్ని ఉంటాడంట శివుడు. ఓరిగంటి శివుడు వచ్చి ఆ రాజుగారి కళలోకి వస్తాడు. కళలోకి వచ్చి ఓ రాజా మండలప్ప మహారాజా నీకు సంతానం లేదని బాధపడుతున్నావు కదా, ఎంతో వేడుస్తున్నావు, నీకు నేను సంతానం ఇస్తా, నా ఓరిగంటి పట్టణం వల్ల నాకు గుళ్ళు గోపురాలు కట్టించి నాకు నిత్య పూజలు చేపిస్తే నీకు నేను సంతానం ఇస్తానని ఆ ఓరిగంటి శివుడు ఈ రాజుగారికి 3 పనులు పెట్టిపోయిందంట. 3 పనులు పెట్టిపోతే 3 భార్యలకి 3 ఇచ్చింది. లేచి దిగ్గును చూస్తే ఎవరు లేరు. శివుడు ఓరిగంటి శివుడు నా కళలోకి వచ్చి 3 పనులు పెట్టిందని 3 భార్యలకు అడిగిపోయి ఈ సంతోషాన్ని వాళ్ళతో పంచుకొని
ముగ్గురు భార్యలకి 3 పళ్ళు ఇచ్చిండంట. ఇచ్చి ఆయన సంతోషాన్ని ముగ్గురు భార్యలకు 3 ఇచ్చేసరికి ముగ్గురు భార్యలకు 3 ఇస్తే చిన్న చిన్న వాళ్ళకి కడుపు సల్లనింది, ఆమె కడుపు బండింది. వీళ్ళిద్దరే గాలే. వీళ్ళిద్దరే కాకపోయే వరకు ఆమెకి ఇప్పుడైతే నెలలు, అప్పుడైతే గడిలు, సరే నెలలేనే చెప్పుకుందాని. అట్లా సంతోషంతో ఉంటురు ఇక వాళ్ళు నలుగురు, మంచిగా నలుగురు ఉంటురు. ముగ్గురు భార్యలు, రాజుగారు, వాళ్ళ ఇంట్లో పని చేసే బాంచమారంగి, ముగ్గురు అందరు అంటే పనేమోలే కానీ వీళ్ళు సంతోషంగా ఉంటుర్రు. ఉండేటల్ల ఏమైంది, ఈ రాజుగారు 12 సంవత్సరాలు శిస్తు కట్టబోవాలట. 12 సంవత్సరాలు శిస్తు కట్టబోవాలి. వసూలు చేసుకురావాలా అంటే వసూలు చేసుకురావాలి, శిస్తు వసూలు చేసుకురావాలి. 12 సంవత్సరాలది వసూలు చేసుకురావటానికి పోవాలి. అయితే ఈ భార్యకి నెలలు, ఈ భార్య ఏడుస్తుంది. ఇన్నాళ్ళ సంతానం లేదని వేడిసిన రాజా, ఈ రోజు నేను నిండుగా గర్భావతిని వదిలిపెట్టి నువ్వు శిస్తు వసూలు చేసుకురావటానికి పోతున్నావు, వద్దు రాజా అని భార్య ఏడుస్తుంది. లేదు దేవి, నేను పోవాలి, పోంది శిస్తు 12 సంవత్సరాల శిస్తు వసూలు చేసుకురావాలని నేను పోవాలని ఈ రాజుగారు వెళ్ళిపోతుండు. ఎట్లా వీళ్ళు ముగ్గురిని, 2 భార్యలు బాంచారంగని ముగ్గురు పిలిపించిండు. ముగ్గురిని పిలిపించి పాశం వండి ఇచ్చిండు. పాశం వండి ఇచ్చి వీళ్ళు ముగ్గురికి పెట్టిండు. భార్యలకి 2 భార్యలకి ఇంట్లో పని మనిషి బాంచారంగికి ముగ్గురు పెట్టి పానమే తీపా పాశమే తీపానని అడిగిండు. అంటే పాశమే తీపండి, పానమే తీపానని వీళ్ళు ముగ్గురు అన్నారు. అనగానే పానమే తీపన్నారా పాశం తీపన్నారా? వాళ్ళు పానమే తీపి అన్నారు. పాశమే తీపండి, పానమే తీపి అన్నారు. అంటే అని ఇంకా వీళ్ళతో ఇట్లా చేసి నేను 12 సంవత్సరాలు శిస్తు వసూలు చేసుకురాని పోతున్నా, కాతరోసిన బాల అది నిండు గర్భావతి, మీరు ఆ బాలను మంచి చూసుకోరి అనని, నేను నాకు ఈ మండలప పట్టణాన రాజు పుడితే బాలుడు పుడితే నేనున్న కచేరీలో ముత్యాల వాన ముంచి కురుసుద్ది, పగడాల వాన పట్టు కురుసుద్ది, అది నా కాలుమాలని వీళ్ళకి భార్యలకి బాంచమారంగి చెప్పి పోతాడు. ఆయన పోయినాక ఇక ఆయన పోయిన ఒక 2 నెలల్లో భార్యకు నొప్పులు వస్తుంటే ఈమె చిన్న వయసే కదా. అయితే వీళ్ళిద్దరిని అక్కడిని పిలుతారు, కాతరోసిన బాలని పెద్ద బాలని ఇద్దరిని పిలుతారు. ఇద్దరిని పిలిచాక నాకు పురిటి నొప్పులు వస్తున్నాయి, నాకు ఎట్లా చేయాలో నాకేమీ తెలియట్లేదు అక్క, నేను తట్టుకోలేకపోతున్నా అక్క పురిటి నొప్పులకి, ఏదైనా చెయ్యరు కానీ వీళ్ళిద్దరిని వచ్చి అంటే వాళ్ళిద్దరు వచ్చి ఏమంటారు, మేము కన్నోళ్ళం కాదు పెంచిన వాళ్ళం కాదు, మాకు మాత్రం ఏం తెలుసు అని బాంచారంగి కాడికి పోతారు. బాంచారంగి కాడికి పోయి బాంచారంగిని పిలుచుకొస్తే వచ్చి చూస్తారు ముగ్గురు. వచ్చి ఈ బాంచారంగి ఏం చేస్తారు, వీళ్ళిద్దరు పక్కకు పిలిచి, ఓ పిచ్చి మీరు పిచ్చి మనుషులేరు మీరిద్దరు, మీరు ఆమె కాన్పు పోస్తే ఆమెకు కొడుకు పుడితే మండలప్ప మహారాజు మీ మేడకి వస్తాడా, మిమ్మల్ని చూస్తాడా, మేము ఈ మేడకి రారు, మిమ్మల్ని చూడాడు. ఆ రాజుగారి పిల్లం రాళ్ళగన్నదాన్ని, మనం రాజుగారి కొడుకుని తీసి రాజుగారి పిల్లం రాళ్ళగన్నదాన్ని ఊరూరికి దేశం పత్రికలు ఇద్దానని ఈమె వీళ్ళకి చెప్పింది. చెప్పేసరికి ఏం చేద్దాని రంగి అంటే, మనం ఒకటి చేద్దాని, ఆమె దగ్గర పోయి మీ ఇలవరుసగా మేము పురుడు పోయామా మా ఇలవరుస పోయామా అని అడుగుదాని అని అన్నారట. ఏమికేం తెలుసు, ఎన్నడూ కన్నాం కాదు పెంచినాం కాదు ఫస్ట్ కాబట్టి నాకేం తెలుసు, నాకేమి తెలియదు, మీ ఇంటి ఇలవరుసనే చేయరని ఈ కాతరోసిన బాల చెప్పేసింది. చెప్పగానే ఆ బాంచమారంగి ఏమంటది, అమ్మ మా ఇంటి ఇలవరుస అయితే కళ్ళకి 2 నిండు గర్భావతి పురిటి నొప్పులతోనే అల్లాడిపోతుంది బిడ్డ, 2 కళ్ళకు గంతలు కట్టి 2 నడువులకి ఇసురాలు కట్టి, ఇసురాజులు అంటే మీకు తెలుసో తెలియదు, ఇసురాలు కట్టి 7 అంతస్తుల మేడకి నిచ్చెనలు ఇస్తాం. ఆ 7 అంతస్తుల మేడ ఎక్కి దిగి వస్తే అప్పుడు నీకు పురుడు అయిద్దమ్మా, ఆ ఇలవస చేయమంటే చేస్తావానని వీళ్ళు ముగ్గురు అన్నారు. అంటే మరి ఆ పాప ఆమెకేం తెలుసు, ఆమె కన్నాం కాదు పెంచినాం కాదు. అంటే చూస్తారు కదా రాజుల భార్యలు అన్నప్పుడు వాళ్ళు అక్కడ జరిగే వాళ్ళకి ఇట్లా అంటే స్టోరీ ఇలా జరగాలని ఉంది. ఎందుకంటే ఎవరైనా చూస్తారు, ఇప్పుడు చాలా వరకు పెళ్లిగానలో కూడా తెలిసిపోతూనే ఉంటది. మరి అంటే ఇప్పుడు ఒక్కొక్క దేశాన ఇప్పుడు ఈ దేశంలో ఏరే వాళ్ళకి ఇస్తారండి, అక్కడ ఒక తీరుగుంటది ఇక్కడ ఒక తీరుగుంటది, వేరుంటాయి కదా. అట్లా అనుకుంటా, అట్లా కూడా అనుకోవచ్చు. అవును మా ఊర్లో ఇట్లుంటది వాళ్ళ ఊర్లో అట్లుంటది అని అట్లా
చెప్పిందంట. అయితే సరే మీ ఇంటిలో వరుసనే చెయ్యండి అని ఏమన్నది. అనగానే కళ్ళకు 2 కళ్ళకు గంతలు కట్టి నడువులకు ఇసురాలు కట్టి 7 అంతస్తుల మేడ ఎక్కి దించారట. ఎక్కి దించగానే మంచి బంగారు జలాల బాలుడు పుట్టిండు. ఆ బాలుడు సోడ సక్కనగా అందంగా చందన దీపానికని ఒడివంకుంది కానీ ఆ బాలుడికి ఒడివంక లేని బాలుడు పుట్టిండు. వీళ్ళు ముగ్గురు మూర్చిపోయారు. ఇక ఆమెకేముంది, బాలింత నడువులకు ఇసురాలు కట్టి కళ్ళకు గంతలు కట్టి 7 అంతస్తుల మేడ ఎక్కి దిగి వచ్చేసరికి ఆమె సోహి లేకుండా అడ్డమ్మడదు. మామూలుగా పురిటి నొప్పులు మామూలుగా కనంగానే తల్లికి సోహి ఉండదు. అంత కష్టపడ్డామకి ఇంకెక్కడ సోహి ఉంటది. అయితే ఇక వాళ్ళు అట్లా చేసి ఈ బాలుడు కొట్టంగానే అక్కడ ఉన్న రాజుగారికి ముత్యాల వాన ముంచి కూర్తుంది, పగడాల వాన పట్టి కూర్తుంటే వాళ్ళకి ఆనందంతో పొంగిపోతుండు రాజుగారు. ఆనందం, అబ్బా నాకు కుమారుడు పుట్టిండు, నా రాజ్యానికి వారసుడు పుట్టిండు అని ఆనందంతో పొంగిపోతుండు ఆ రాజు. పొంగిపోయే విషయంలో వీళ్ళు మళ్ళీ ముగ్గురు లేసి వాళ్ళని మత్తిచ్చపోయి లేసి, వామ్మో ఈ బాలుడు ఇంత అందంగా ఉండు, ఇంత చక్కగుండు, ఈ బాలుని చూస్తే రాజుగారు మా మేడలోకి వస్తాడా, మమ్మల్ని చూస్తాడా, మమ్మల్ని పట్టించుకుంటాడా, మా పరిస్థితి ఏంది అని వీళ్ళు ముగ్గురు ఆలోచించుకొని ఆ బాలుని తీసిపోయి పెండ దిబ్బలు పడేసారట. పెండ దిబ్బలు పడేసి ఈమెకి రాళ్ళు తెచ్చిపెట్టిరా. 3 రాళ్ళు తీసుకొచ్చి పసుపు పూసి బొట్లు పెట్టి అడబడి రాజుగారి పెళ్ళం రాళ్ళగన్నది అని ఊరూరి పత్రికలు దేశాన్ని పత్రికలు రాజుగారికి మొత్తం పంపించారు. పంపిస్తే ఈ రాజుగారు ఏమంటుండు, అయ్యో ఊరిగింటి చెమ్ముడా, నువ్వు సంతానం ఇస్తానన్న బాలుని ఇస్తానని బండరాలని ఇచ్చినవా, నువ్వు ఎవరు ఎందుకు ఇస్తానన్న నాకు చెప్పిన ఊరిగంటి చెమ్ముడా అని ఆ రాజుగారు ఏడ్చుకుంటూ వరపోడ్చుకుంటా ఆ రాళ్ళగాన్న దాని మొక్క నేను చూడను, ఆ సావిడి కొట్ల పడేయండి అని సావిడి కొట్ల ఇప్పించిందంట. రామని ఈ పురిటిన కన్నా డెలివరీ కన్నా చిన్న బాలరనా, చిన్న భార్యని పురిటి నొప్పులు కన్నది కదా. ఇక రాజుగారి భార్య రాళ్ళగానది, ఆ ముఖం ఎట్లా చూడలేడు. దేశం అంటారు, ఓ పలాని మండలప రాజు భార్య రాళ్ళగానదంట అని అంటారని ఆమెను తీసుకొచ్చి పురిటిను సావిడి కొట్టం అంటే తెలుసా, గొడ్లు మేకలు బర్రెలు ఉంటాయి, దాన్ని సావిడి కొట్టం అంటే అది వెనకట వాళ్ళు అందులో వేసిరట. అందులో ఏమైనా రాజుగారు ఆర్డర్ ఇచ్చిండు. ఆర్డర్ చేయగానే వాళ్ళేసి 7 నెలల కింద పుచ్చిపోయిన జొన్నలు పురిగిపోయిన బియ్యం వేసి ఇవ్వని ఈ రాజుగారు ఆర్డర్ ఇచ్చి ఆ సావిడి కొట్లాలు ఏమన్నారు. సావిడి కొట్లాలు ఏమంటే వీళ్ళు ఏం చేస్తారు, ఇంకా కోపంతో 14 నెలలు పుచ్చిపోయిన జొన్నలు పురుగులు పడ్డ జొన్నలు తీసి ఆమెకు పడేసి ఆ సావిడి కొట్లాలు వేసారు. గొడ్లు ఆవులు మేకలు అల్లాడిపోతున్నాయి ఆ బిడ్డను చూసి. అయ్యో ఇంత మంచి తల్లిని, ఇంత బాలున కన్న తల్లిని, ఈ తల్లిని తీసుకొచ్చి ఈ సావిడి కొట్లాలు వేసి పురిగిపోయిన జొన్నలు మురిగిపోయిన జొన్నలు పురుగు పెట్టిన బియ్యం వేసి ఏంది ఇది అని ఈ గొడ్లు ఆవులు ఏడుస్తున్నాయి, అల్లాడిపోతున్నాయి. ఇలా ఉండగా ఈ బాలుని తీసిపోయి పెండ దిబ్బలు పడేసి పెండ దిబ్బలు పడేస్తే తమ్మలపట్నం ఉన్న తమ్మల లింగుడు ఆ దారిన 3 పెళ్ళ పోతాడు. తమ్మల లింగుడు తమ్మల నాగమ్మ వాళ్ళిద్దరు ఆ దారిన పోతుంటే ఈ పెండ దిబ్బల బాలుడు కేవనని పెడుతున్నాడు, కేకలు పెడుతున్నాడు. అయ్యో ఇంత చక్కని బాలుని ఎవరు ఈ పెండ దిబ్బల మీద వేసిరి, అంత చక్కని బాలుని ఆ బాలుని ఎత్తుకొని పోయి తమ్మల పట్టణానికి పోయి మంచిగా సాదుకుంటారు. అట్లా ఇట్లయింది. తల్లిని తీసుకొచ్చి సావిడి కొట్లాలు వేసారు. సావిడి కొట్లాలు వేస్తే ఇక ఆమెకు బోలేవు నీళ్ళు మేతలే వచ్చి బాలింత ఏది లేదు. ఆమె ఎంటికలు ఎంత బారుంటే అంత ఎంటికలు తుట్టెలు బట్టి పుట్టలు పెరిగిపోయినాయి అంట. ఆమె పుట్టలు పెరిగిపోతే మళ్ళీ 12 సంవత్సరాలకి రాజు తిరిగి వచ్చింది అక్కడికి. అయిపోయింది అక్కడ కొలువు అయిపోయింది. 12 సంవత్సరాలకి తిరిగి వచ్చిన తర్వాత ఈ రాజుగారు ఇక్కడికి వచ్చిన తర్వాత 2 సంవత్సరాలు కొడుకు వచ్చిండు. ఎట్లొచ్చిండు ఆయన వరహాన పుట్టినోడు, ఓరిగంటి సొమ్ముడు వరహాన పుట్టిన వరహ అవుతాడు ఆయన కింది తెలియదు, అన్ని మహిమలు తెలిసినాయి ఆయన శివుడు ఆజ్ఞతో పుట్టిన ఆయన. అయితే నువ్వు ఓరిగంటి సొమ్ముడు ఇక్కడికి వచ్చిండు. ఆడు తమ్మల నాన్న నేను మండలప పట్టణాను మా నాన్న దగ్గరికి వెళ్తా తెలుసు అంటే, వద్దు నాన్న నువ్వు మండలప పట్టణానికి వెళ్ళొద్దు, నేను పోతే నిన్ను అక్కడ ఇది అది చూసుకోరు, నువ్వు ఎట్లా చేరుతావు ఏమొద్దు అని అన్నట్టు అంటారు వాళ్ళు, పెంచిన వాళ్ళు అంటారు. లేదు నాన్న నేను మండలప పట్టాను పోవాలా, రాజుగారిని కలవాలా అని అంటాడు. కానీ ఆయన మా నాన్న అని చెప్పాడు, చెప్పాడు వీళ్ళతో ఇంకా చెప్పాడు. ఆ మండలప పట్టాను పోయి నేను రాజుగారి కలవాలి అని చెప్తాడు. చెప్పి ఇక ఇక్కడికి వస్తాడు. ఎట్లా చినిగిపోయిన బట్టలు మాసిపోయిన నెత్తి అంతా ఈ పిచ్చి పిచ్చి పొరగాళ్ళ అట్లా వస్తాడు. వచ్చి తండ్రి కాడికి వస్తాడు. వచ్చి అంటాడు రాజుగారు
ఇక్కడ పలాది మండలపట్నంలో రాజు ఉంటాడని ఊళ్ళోకి వస్తే ఇప్పుడు మేము అడుక్కుని వస్తాం లేదా అట్లా రాజుగారి ఇల్లేనని వాళ్ళని అడుగుతుంటాడు. అడిగితే అగో పలానా ఇల్లు పలానా కాడ ఉంటది వాళ్ళు ఇల్లని చెప్తే తీసుకెళ్ళాక ఆ రాజుగారు నమస్తే రాజుగారి అంటే ఎవర్రా బాబు ఏందిరా చిన్నపోయిన బట్టలు ఏంది ఆ మాసిపోయిన ఎత్తేంది ఆ ఏంది కాళ్ళ చెప్పులు ఏందిరా నువ్వేంది ఇట్లున్నావు ఎవరు బాబు నువ్వు ఏంది అంటే అయ్యా నాకు ఎవరు లేరు అమ్మ లేదు అయ్య లేదు ఎవరు లేరు నేను ఒక అనాథిని మీ దగ్గర కొలువుగా ఉంటా సార్ నేను కొలువుగా ఉంటా నువ్వేం చేస్తావు ఆ చూస్తే 14 సంవత్సరాలు లేవు నీకు నువ్వేం కొలువు చేస్తావు అంటే మీరు ఏది చెప్పినా చేస్తాయా నేను ఏది చెప్పినా మీకు కొలువు ఉండి అంటే కొలువు అంటే వెనకటి రోజుల జీతం అదే జీతం ఉండి చేస్తాయా అని అంటే మరి అరే మాకు గొడ్లు ఆవులు బర్రెలు ఉన్నాయి వాడు కాసుకొస్తారు అంటే కాస్తాయా అన్నమాట. పొద్దున్న లేసి పెడకలు తీయాలి మేత వేయాలి నీళ్లు పెట్టాలి కాసుకు రావాలి సాయంత్రం నీళ్లు పెట్టాలి చెత్తవారంటే చేత్తయ్యా నాకు ఏ పని చెప్పినా చేత్తయ్యా అన్నాడండి. అంటే మరి నీ జీతం ఎంత ఇస్తా నాకెవరు అయ్యా జీతం ఇటని నేను ఉన్నదే ఒక్కడిని నాకు రోజు బుక్కడు 3 పూట్లు 3 ముద్దలు పోబెడితే చాలు అని చెప్పా. సర్లేరా అని ఆ రోజు ఒక సాపు ఇచ్చిరాట ఒక చెద్దరు ఇచ్చిరాట పడుకోరా అని ఒక గింత అన్నం పెట్టారట అన్నం తిన్నాడు పడుకుడు. తెల్లారి పోవాలి సావిడి కొట్టం కాడికి తెల్లారి సావిడి కొట్టం కాడికి పోయి పెండకలు తీయాలి చేయాలి కేవలం ఆయన వచ్చింది ఎందుకు తల్లి లేపుకోవటానికి తల్లి లేపుకోవాలి నా తల్లిని గురించి సమాజానికి తెలియాలి అనేది తల్లి లేపుకోవడానికి జీతం కొలువు చూడు విధి దేవుళ్ళకైనా రాజులకైనా కష్టాలు తప్పలేదు. అయితే ఇక వచ్చిండు తల్లిని తెల్లారి లేసి సావిడి కొట్టం కాడికి పోవాలి తల్లిని చూసి గోడుగోని ఎడుతుండే తల్లి ఉన్న రూమ్ మొత్తం బూసులు బట్టి ఎట్టెట్లనో ఉంది తల్లికి పుట్టలు వెరిగున్నాయి లేదు హౌస్ లేదా ఆమెకి ఇక పుట్టలు వెరుగున్నాయి హౌస్ లేకోకుంటుండే వరకు తల్లిని చూసి వేడిసి ఆ బూసంతా కొట్టుకొని అట్లా రోజు ఆ పెండకలు చేసుకుంటా చెందుకుంటా అట్లా వండుకుంటా తల్లిని చూసుకుంటా ఏడ్చుకుంటా ఓ రోజు ఆయన ఓరిగంటి సిమ్ముని తెలుసుకుంటూ ఓరిగంటి సిమ్ముడు వరాన పుట్టే శివుడు వరాన పుట్టినాయనే కదా ఓరిగంటి సిమ్ముని తెలుసుకొని ఓరిగంటి శివుడు నువ్వు నన్ను ఇచ్చి నా అమ్మకి ఏంటి కష్టాలు మా అమ్మని లేపు నాకు మా అమ్మ హౌస్ నాకు నేను మా అమ్మని లేపాల నువ్వు అని అప్పుడు ఓరిగంటి సిమ్ముడిని తెలుసుకుంటే అప్పుడు ఓరిగంటి సిమ్ముడు తల్లికి హౌస్ పూసి లేపిండు. అంటే చనిపోయి ఉంటది అప్పటికామె చనిపోయి ఉంటది కానీ చూడరు వీళ్ళే అసలు వీళ్ళని చూస్తారు. భర్త కూడా 12 సంవత్సరాలు అసలు రాలే దగ్గరికి ఈవెన్ దగ్గరికి ఎట్లుందని కూడా అడగలే అసలు రాలే ఇక. అయితే ఇక తర్వాత వచ్చి కొడుకు లేపుకొని ఇక తల్లికి ఇట్లా మంచి స్నానాలు చేయటం వాళ్ళని చీరలు అడకొచ్చి తల్లికి వేయటం చీరలు ఎక్కడ బట్టలు లేవు చీరలు అడకొచ్చి తల్లికి వేయటం కట్టడం ఇక అట్లా జరిగిపోతుంది. ఒక 3 నెలలు అట్లా జరిగిపోతుంది. 3 నెలల సింది వాళ్ళు అన్నం పెడుతుంటే అక్కడ తినుకోకుంటే ఇక్కడ తింటుండు తల్లికి కొడుకు చేరింత తింటురు వాళ్ళు అన్నం పెడితే. అట్లా చూసి వీళ్ళు ఏం చేసారు ఇద్దరు పెద్దమ్మలు ఏంది ఇంత ముందు ఇక్కడ తినేవాడు అన్నం తల్లి లేవ తొలిగా అన్నం ఇక్కడ తినేవాడు తల్లి లేచినాక తల్లి ఇక్కడ తింటుండు అన్నం ఇక్కడ తినేవాడు ఏంది పోయి ఆడ తింటుండు అసలు ఏం జరుగుతుంది అని కథ వచ్చి చూసేసరికి తల్లి కొడుకు ఇట్లా ఎదురుబడి కూర్చొని అన్నం తింటుంటే కడుపు మండిపోయేసింది వాళ్ళకి. ఏంది అసలు ఎవరు ఎందుకు లేపిండు ఏంది ఇది అని కడుపు మండిపోయి ఏమంటే పోయి రాజుగారు చూసినా మన ఇంట్లో పారలేరు నీసిన భార్య ఉంచుకుండ్రు చూడు అబ్బా అని మళ్ళీ అట్లా చెప్పేశారు. అట్లా చెప్పగానే ఏంది అంతా ఈ రాజుగారు అంతే కథలు జరగాలని వచ్చి చూసింది లేదు పోయింది లేదు చెప్పుడు మాటలకి చాలా మంది ఇదైపోతున్నారు కదా అని చూసింది లేదు ఏం లేదు. ఎప్పుడైతే మళ్ళీ చెప్పగానే బరబర ఉరికొచ్చి అప్పుడు ఏంది అని తల్లి కొడుకుని నిలవేశారు. వీళ్ళిద్దరు కాక సంబంధం ఉందని అనేవారికి రాజుగారు మీరు ఈ మాట అనవద్దు రాజుగారు అనని ఈ బాలుడు రాజుగారికి దండం పెడుతుండ్రు. అంటే అసలు నువ్వెవరు ఏందంటే నేనెవరు అని చెప్పాలంటే నేను చెప్పిన స్టోరీ మీరు వినండి. నీకు సంతానం లేదు నువ్వు 3 భార్యలు చేసుకున్నావు మండలప మహారాజుకు ఒక్కడవే నువ్వు సంతానం లేదని నువ్వు ఏడుచుకుంటా బాధపడుకుంటూ ఉన్నప్పుడు నువ్వు ఎంతో అన్నదానం చేసినావు ఎన్నో కష్టాలు పడ్డావు ఏడిచినావు ఓరిగంటి చెమ్ముడు వచ్చి నీకు సంతానం ఇచ్చిండు 3 భార్యలకు ఇచ్చినావు నీకు ఆ తరోసిన వాళ్ళ కడుపు చల్లందే కడుపు బండింది నువ్వు 12 సంవత్సరాలు శిస్తు వసూలు చేసుకురాటని పోయినావు నా తల్లిని పురిటి నొప్పులు నువ్వు వదిలిపెట్టిపోతే నేను పుట్టగానే నన్ను తీసిపోయి పెండ దిబ్బలలో వేసి
మా అమ్మకి రాళ్ళు పక్కల బండబెట్టి రాళ్ళుగాన రాజుగారి పెళ్ళం రాళ్ళగానదని నీకు పత్రికలు పంపించారు, దేశం పత్రికలు పంపించారు, ఇట్లా చేసిరు, నన్ను దేశపై పెండ దెబ్బలు ఎత్తే తమ్మల పట్నాన తమ్మల లింగడు జాదిండు నన్ను. ఇప్పుడు 14 సంవత్సరాలకి నేను ఈ రోజు మా అమ్మని లేపుకోవాలని నేను వచ్చినానని ఈ బాలుడు మొత్తం తండ్రి చెప్తుండు. తండ్రి చెప్తుంటే తండ్రి ఏమంటుండు, నువ్వు కొడుకు అని నేను ఎట్లా నమ్మాలి అంతే కదా చెప్పుడు మాట. ఇవాళ 14 సంవత్సరాల తర్వాత ఆమె నా తల్లి అంటే నేను ఎట్లా నమ్మాలి అని తండ్రి అడుగుతాడు. అడిగినప్పుడు కొడుకు అంటాడు, ఓహో రాజా, అప్పటికైనా తండ్రి అని అన్నాడు, రాజానే అంటాడు, ఓహో రాజా నీకంత అనుమానం ఉంటే నేను మా అమ్మ తల్లి కొడుకు అని నేను చెప్పినప్పుడు నువ్వు నమ్మపోతే మా అమ్మ మధ్యలో నా మధ్యలో 14 తెరలు కట్టండి. 14 తెరల అవతల మా అమ్మ ఉంటది, 14 తెరల అవతల నేనుంటా. ఏనాడు అసలు ఆమెకు పాలిచ్చింది కూడా తెలియదు, పాలిచ్చేది కూడా తెలియదు, ఏది చేసిరు అని 14 తెరల అవతల ఉండి తండ్రి కొడుకు ఓరిగంటి శిమ్ముని తెలుసుకొని, ఓరిగంటి శిమ్ముడా ఇప్పుడు మా కష్టాలు, ఇప్పుడు మన కష్టాలు గుళ్ళో పోయిన సంస్థలు తీసుకుని వస్తుంటాం, వేడుకుంటాం. అట్లా ఆయన ఒరిగంటి శివుడు వరాన్ని పుట్టినైనా ఆయన అని మా కష్టాలు ఏంటి గట్టి ఈయనని అప్పుడు ఆ తల్లికి ఒరిగంటి శివుని తెలుసుకుంటే సన్భాయంలో పాలు వచ్చినాయి. పాలు రాగానే 14 తెరలు కట్టి తర్వాత ఆ 14 తెరల అవతల తల్లి 14 తెరల అవతల కొడుకు. ఆమె పాలు పిండితే కొడుకు 14 తెరలు తడిసిపోయి కొడుకు నోట్లో పడ్డాయి. అప్పుడు ఆ రాజు నా కొడుకు అని నమ్మి మా అమ్మ సనబాయం పాలు నా నోట్లో పడితేనే నువ్వు నా కొడుకు అని నమ్ము, లేకుంటే నమ్మబాకు రాజా అని కొడుకు చెప్పినప్పుడు అప్పుడు ఆ 14 తెరలు కట్టించి ఆ తల్లి పిండిన పాలు 14 తెరలు తడిసిపోయి కొడుకు నోట్లో పడ్డాయి. కొడుకు నోట్లో పడితే అప్పుడు తండ్రి వచ్చి గట్టిగా వాటేసుకొని, కొడక నిన్ను వదిలిపెట్టి నేను ఇలా అనాదిగా బతికిపోయిన అని కొడుకుని వాటేసుకొని అప్పుడు ఆ ముగ్గురిని బాంచే మారంగానే అంతరు పెదబాలని నడిబాలని ముగ్గురిని ఉప్పుల కత్తులు ఊర్లు పెట్టి పాలాల కత్తులు పదును పెట్టించి సల్లల కత్తులు సాన్లు పెట్టించి ముగ్గురు మెడలు నరికిండు. మెడ నరికి వీళ్ళ తల్లి ముగ్గురు మండలపట్నం వెళ్తుర్రు. తమ్మల లింగడు కొడుకుని సాధినందుకు ఆ తమ్మల లింగడిని కూడా మండలపట్నాన్ని తీసుకొచ్చి ఏమంటారు రాజుగారికి మంత్రి పదవి ఇచ్చి మంత్రిని చేసిండు. అది స్టోరీ. సో అమ్మగారు కథ అయితే సూపర్ గా చెప్పారు.